అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. సార్ మీ సమాధానం చెప్పే ముందు మినిస్టర్ గారు, ఇప్పుడు సభ్యులందరూ చెప్పిన దాంట్లో మినిస్టర్ గారు ప్లీజ్ టైం లేదు. సభ్యులందరూ చెప్పిన దాంట్లో సార్ మీరు నిధులు ఇస్తున్నారని బాగున్నాయి, ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వాలి సార్, సపరేట్ బడ్జెట్. ఇంకే గ్రీజ్ బెటరు, రిపేర్ చేయరు, చాలా ఇబ్బందిగా ఉంది. దానికి కూడా సపరేట్ బడ్జెట్ పెడితే బాగుంటుందని చెప్పి నా సూచన సార్. ఇప్పుడు తమరు డిమాండ్లపై చర్చకు మంత్రి గారు స్పందిస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 2026, 2027 సంవత్సరానికి గాను డిమాండ్ నెంబర్ 33 అండ్ 34 క్రింద మరి ఏదైతే మొత్తాన్ని మంజూరు చేయవలసిందని జరిగినటువంటి చర్చలో మరి గౌరవ శాసనసభ్యులు అఖిలప్రియ గారు, అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, భాష్యం ప్రవీణ్ గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, విజయ్ కుమార్ గారు, సత్యప్రభ గారు, ఆర్ నారాయణ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు, ఇట్లా ఎవరైతే గౌరవ సభ్యులు తమ యొక్క విలువైనటువంటి సూచనలు ఏవైతే అందించారో, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారాన్ని ఏవైతే చూపించారో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా మరి వీటిని చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క గ్రాంట్లకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు కేటాయించినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల కింద చేపట్టబోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ సభ ముందు మీ ద్వారా ఉంచుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి, దానికి నీటి భద్రత అనేది అవసరం, త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక మరియు పర్యావరణ అవసరాల కోసం తక్కువ ఖర్చుతో స్థిరమైనటువంటి నీటి సరఫరా అందించడమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క సాగునీటి రంగాన్ని ముందుకు తీసుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇందులో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తి ఎవరైతే కేఎల్ రావు, మనందరికీ తెలుసు, మనవాడు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజే చెప్పాడు, ఏదైతే యొక్క నదుల అనుసంధానం అని చెప్పి, ఏదైతే గంగా నుంచి యమున, యమున నుంచి మహానది, మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి కావేరి అని ఏదైతే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పారో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పక్కన అత్యధిక వర్షపాత ప్రాంతం ఉంది, మరొక పక్కన అత్యల్ప వర్ష ప్రాంతం ఉంది, ఇటువంటి స్థితిలో అటువంటి నీటి లోటు ఉన్నటువంటి ప్రాంతానికి పర్టికులర్గా ఏదైతే గోదావరిలో మిగులు వరద జలాలు ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటినీ కూడా లోటుగా ఉన్నటువంటి బేసిన్లకి తరలించాలనేటువంటి ఆలోచనతో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఇందులో భాగంగానే మనం కూడా చూస్తున్నాం అధ్యక్ష ఫలితాలు. ఆ రోజు 2014, 2019లో ఆ రోజు పట్టిసీమ అధ్యక్ష, ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి హేళన చేశారు అధ్యక్ష. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ పట్టిసీమ ద్వారా ఆ గోదావరి వరద జలాలు ఈ రోజు కృష్ణా డెల్టాకు తీసుకురావడంతో 13.08 కృష్ణా డెల్టాను ఈ రోజు స్థిరీకరణ చేయడంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ఈ స్థిరీకరణ ద్వారా మిగులు జలాలు శ్రీశైలం నుండి ఈవేళ రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో కానీ ఈవేళ పట్టిసీమ పాత్ర ఏంటో మనందరికీ అర్థమవుతుంది. అందులో పర్టికులర్గా దగ్గర 50,000 కోట్ల ఆదాయాన్ని ఈరోజు పట్టిసీమ ద్వారా ఈ కృష్ణా డెల్టా ద్వారా ఆర్జించామని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు కదా ఒక నిదర్శనం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే పురుషోత్తమ ఎత్తిపోతల పథకం ఉంది, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఆ యొక్క గోదావరి వరద జలాల్ని ఏలేరు రిజర్వాయర్కి తరలించడం ద్వారా 54,000 ఎకరాల్ని అక్కడ స్థిరీకరణ చేయడమే కాకుండా మనం ఎంతో అభిమానించేటువంటి విశాఖపట్నానికి త్రాగునీరు స్టీల్ ప్లాంట్కి ఈరోజు ఆ యొక్క మరి నీరుని అందించేటువంటి ప్రక్రియకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం కానీ,
అదేవిధంగా ఈవేళ వంశధార నాగావళి చంపావతి ఈ యొక్క నదుల అనుసంధానానికి కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు.